హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవి చూస్తున్నారా, మైక్రో గ్రీన్స్ లాగా ఉన్నాయి. ఇవేంటనుకున్నారు? కొత్తిమీర అండి. నేను వేసి 10 days అవుతుంది. 10 daysకి ఇలా గ్రో అయ్యాయి అన్నమాట. ఇంకా స్ప్రౌట్ అవ్వాలనుకుంటా. ఈ 2 బాక్సెస్లో వేసాను అన్నమాట. ఇంకా రెడీ చేస్తున్నాను. చపాతీ కర్రతో రోల్ చేసి పెట్టానమాట. ఇవి ఇంకా సరిపోదేమో అని చెప్పి అది కట్ చేసిన తర్వాత ఇంకా కావాలి కదా, అందుకని చెప్పి మా వదిన కోసం అని చెప్పి మళ్ళీ నిన్న అన్నయ్య రొయ్యలు తెప్పిస్తే ఈ థర్మాకోల్ బాక్స్ వచ్చిందనమాట. ఈ బాక్స్ రెడీ చేసి పెట్టాను, హోల్స్ పెట్టి కింద కార్డ్బోర్డ్ పేపర్స్ వేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద పైన రెడ్ సాయిల్ వేసాను అనమాట. ఇప్పుడు మీకు నేను స్ప్రెడ్ చేసి చూపిస్తాను. ధనియాలన్నీ చపాతీ కర్రతో రోల్ చేసి స్ప్రెడ్ చేశాను చూడండి. ఇలాగే వేసాను లాస్ట్ టైం కూడా నేను. ఇక ఇంకో మంచి టిప్ చెప్పన. బెస్ట్ టిప్ ఏంటంటే, ఇలా సీడ్స్ కానీ ఇలా మైక్రో గ్రీన్స్ కానీ సీడ్స్ ఉంటాయి కదా, ఇలా సీడ్స్ వేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా కాకుండా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్స్ ఈ సాయిల్ మీద కవర్ చేసేసి అప్పుడు ఈ సీడ్స్ వేసేసి స్ప్రెడ్ చేసుకుని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని పైన మళ్ళీ ఒక లేయర్ కింద టిష్యూ పేపర్ కవర్ చేసి పైన సాయిల్తో మనం ఈక్వల్గా కవర్ చేసుకుంటే వాటర్ స్ప్రే చేసినప్పుడు సాయిల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అంటే ఏంటంటే ఒక సీడు లోపలికి వెళ్ళిపోవడం, ఒక సీడు పైన ఉండిపోవడం అలా జరుగుతుంది కదా, అలా జరగకుండా ఉంటాయి అన్నమాట. అలా వేసిన సీడ్స్ అన్నీ జెర్మినేషన్ అవుతాయి అన్నమాట. ఇది ఒక బెస్ట్ టిప్ అండి. ప్రజెంట్ నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవు, అందుకే నేను వేయలేదు. ధనియాలన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా రెడ్ సాయిల్తో కవర్ చేశాను అనమాట. ఇలా ఈక్వల్గా చేసి వాటర్ స్ప్రే చేశాను చూడండి ఒకసారి. నేనేమీ సోక్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాను. లాస్ట్ టైం కూడా అలాగే వేసాను. ఇదేమో ఈ పూట తయారు చేశాను. కిచెన్ కంపోస్ట్, కార్డ్బోర్డ్ పేపర్స్ అవన్నీ వేసి రెడ్ సాయిల్తో కవర్ చేశాను అనమాట. దీనిలో కూడా ఏదో ఒకటి మెంతులో సంథింగ్ ఏమైనా వేద్దామని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టిప్పు నచ్చితే కనుక షేర్ చేయండి.